జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు సారథ్యంలో రూరల్ సిఐలు ఎస్ఐలు కేసులు ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేశారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ఈ ముఠా దాదాపు 20 కార్లను తాకట్టు పెట్టుకుని వేరే వాళ్లకు అమ్మడం జరిగిందని తెలిపారు. నిందితులు తాకట్టు పెట్టుకున్న కార్లను శ్రీరామ్ ఫైనాన్స్, మహావీర ఫైనాన్స్, ఐకేఎఫ్ ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ తీసుకుని వడ్డీలు కట్టకుండా నెలవారీ కిస్తీలను చెల్లించకుండా తిరుగుతున్నారని తెలిపారు. ఈ కేసులో పుల్లంశెట్టి భానుప్రకాష్, పుల్లంశెట్టి ఆంజనేయులు, షేక్ మహమ్మద్ రఫీ, మోహన్ శెట్టి, శ్రీనివాస్ కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు 1,50,000 రూపాయలకి. సో ఆ వెహికల్ ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఇది ఒక కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఒక అఫెన్స్ ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్ గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకు తెలుస్తా ఉన్నది. సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ ని మనం పరిశీలించి మొత్తం 20 వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్ దే వర్ ట్రావెలింగ్ మొత్తం 20 వెహికల్స్ మనం రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి, స్విఫ్ట్ వెహికల్స్, థార్. అంటే ఇది కూడా మేము టెక్నికల్ గా మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిది కూడా టెక్నికల్ గా కూడా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సంప్రదింపుల్లో ఉన్నారని వెరిఫై చేయడం జరిగింది. సో దీంట్లో కొంచెం విచారిస్తే ఒక ఆఫీసర్ మా దగ్గర ఈయన దగ్గర వెహికల్స్ కొనడం జరిగింది. బట్ ఆ వెహికల్స్ మళ్ళీ ఒకటి HDFC బ్యాంక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇయర్ 2022లో ఒక క్రెటా వెహికల్ ఆయన తీసుకున్నారు. ఆ వెహికల్ మళ్ళీ HDFC బ్యాంక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ రికవర్ ఆ ఇయర్ లోనే చేసుకోవడం జరిగింది. అలాగే మరొక వెహికల్ కూడా యశ్వంత్ అనే ఒక పర్సన్ ఈయన దగ్గర తాకట్టు పెడితే ఆ వెహికల్ ని ఒక ఆఫీసర్ వాడడం జరిగింది, థార్ వెహికల్. అది కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ వెహికల్ నాది అని చెప్పగా మళ్ళీ తీసుకోవడం జరిగింది. బేసికలీ ఈయన తక్కువ డబ్బులకి ఏదైతే మనకి ఇస్తా ఉన్నారో అది కొంతమంది లైక్ 1 or 2 persons ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం. బట్ సో ఫార్ ఓన్లీ 1 person మనకి దృష్టికి వచ్చింది అండ్ వీఆర్ ఫర్దర్ వెరిఫైయింగ్ ఇట్. పోలీసులు విచారణ చేస్తున్నారు కదా, వీళ్ళు ఈ కార్స్ దీనిపైన ఎక్కువ